సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వారణాసి ఈవెంట్లో రాజమౌళి అసహనానికి లోనవ్వడం, దేవుణ్ణి నమ్మను అన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇదంతా పెద్ద వివాదంగా మారటం జరిగింది. అయితే ఎవరెన్ని మాట్లాడుతున్నా రాజమౌళి మాత్రం అస్సలు స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. వారణాసి షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వారణాసి టైటిల్, విజువల్ టీజర్ ఫ్యాన్స్ కి తెగ కిక్కిచ్చేశాయి. హైదరాబాద్లో ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆ ప్లానింగ్ అయితే ఉంది. ఇప్పటికే వారణాసికి సంబంధించిన ముఖ్య సన్నివేశాల షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. అయితే విదేశాల్లో షూటింగ్ జరుపుకొని వారణాసి టీం ఇండియాకి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు వారణాసి షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. మరోపక్క షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. రామోజీ ఫిలిం సిటీలో మామూలు హడావిడి లేదు. ఫిలిం సిటీలోని ఫ్లోర్లన్నీ జనవరి వరకు బుక్ చేసుకున్నారట. అంటే దాదాపు 2 నెలల పాటు ఆ సెట్స్లోనే వారణాసి షూటింగ్ జరగబోతుంది. అంటే అక్కడ చిన్న చిన్న పనులు, వర్క్షాప్స్ కాదు, ఏకంగా సినిమాలోని మేజర్ షాట్ షూటింగ్ జరగబోతుందని స్పష్టంగా అర్థమైపోతుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ల జాయింట్ వెంచర్ అయిన ఈ స్టూడియో రాజమౌళి విజన్కు తగ్గట్టుగా ఉండడంతో ఇక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి వరకు నాన్ స్టాప్గా షూటింగ్ జరిపేలా ప్లానింగ్ జరిగిపోయింది. ఇక్కడ వేసిన భారీ సెట్స్లో అసలు సిస్సలైన యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. అంతేకాదు ఆర్టిస్టులందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. కాబట్టి రాజమౌళి ఆ ప్లేస్ని ఎంచుకున్నారన్నమాట. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు మెయిన్ క్యారెక్టర్లకి సంబంధించిన సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారు. వారణాసి గ్లోబల్ రేంజ్లో ఉండే స్టోరీ కాబట్టి దానికి తగ్గట్టుగానే సెట్స్ వేశారు. విజువల్స్ కూడా అదే లెవెల్లో గ్రాండియర్గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలోని అన్ని క్యారెక్టర్ల లుక్ టెస్ట్లు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయాయి. కాబట్టి షూటింగ్ పార్ట్ చకచకా జరిగిపోతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్కి మాత్రం ఎక్కువ టైం తీసుకోబోతున్నారట. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండబోతుంది. అందులోనూ ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్కి ఎక్కువ టైం పడుతుందని సమాచారం. వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో భాగంగా వచ్చే శ్రీరాముడి ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా ఉండబోతుందని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది.